ఇదిగో కుక్క ఒక్క ఒక వంకర ఎలాగైతే ఉంటుందో ఎంత సాగదీసినా కూడా అది మళ్ళీ వంకరగా అయిపోతుందో అలానే సమాజంలో ఈ బుర్ర తక్కువ వెధవలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎంత జ్ఞానం తెలిసినా కూడా వీళ్ళు ఇంకా అజ్ఞానంలాగే జీవిస్తూ ఉంటారు. ఇవి కాబట్టి సత్యాన్ని గ్రహించండి. దేవుడికి 1000 మంది లవర్స్ అవసరం లేదు, 2 భార్యలు అవసరం లేదు. దేవుడేమో ఇంత పెద్ద ఇదిగా ఉంటాడు, వాహనమేమో ఎలుక, ఒక దేవుడికేమో కుక్క, ఒక దేవుడికేమో నక్క. వీడికి సత్యమే తెలియదు. ఎక్కడైతే ఈ యేసు అనేటటువంటి వ్యక్తి పుట్టాడో అటువంటి ఇజ్రాయెల్ ప్రజలే ఆ బూతు బుక్ అని చెప్పి ఆ బైబిల్ బ్యాన్ చేశారు. ఇంకెక్కడ సత్యం? అదేవిధంగా భార్యల కోసం చెప్తున్నారు. మరి ఈ యేసుకి ఎంతమంది నాన్నల్లో ఒక్కసారి అట్నే తెలుసుకుంటే యేసుకి అంతమంది నాన్నలు ఎందుకు? మరి అదేవిధంగా ఎవరైతే ఈ క్రైస్తవ మతంలో నన్స్గా మారిపోతున్నారో, బ్రహ్మచర్యం తీసుకుంటారో, ఈ నన్స్గా మారిపోయిన వాళ్ళందరూ కూడా యేసుకి భార్యలే. మరి నేను చెప్పట్లేదు, ఆ బూతు బుక్లోనే ఉందా? మరి ఇంతమంది భార్యలు మీ యొక్క యేసుకి ఎందుకు? మరి వాహనాల గురించి వస్తే మా యొక్క దేవుడికి ఎలక వాహనం నిజమే, కుక్క వాహనం నిజమే, కానీ మరి మీ దేవుడు 2 చెక్కలు 3 మేకలు పీక్కులు, అంత పెద్ద దేవుడు కదా, శక్తివంతుడు కదా, మహానుభావుడు కదా, ఎందుకు 2 చెక్కలు 3 మేకలు పీక్కోలేకపోయాడు? ముందు నీ వెనకతలో ఉన్న మచ్చని నువ్వు తుడుచుకో, పక్కవాడి గురించి నువ్వు అప్పుడు ఆలోచించు. కాబట్టి నీకు ఆల్రెడీ గతసారి నీకు చెప్పాను, నువ్వు ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకోలేదంటే నువ్వు కోరుండి కొని తెచ్చుకుంటున్నావు, నీ చావు నువ్వే తెచ్చుకుంటున్నావు. కాబట్టి ఎక్కడ కనబడినా కూడా నీకు తగినటువంటి సాధ్యత చెప్పం. ఈసారి నీకు పరలోకానికి యేసు గారు మేమే పంపిస్తాం. భారత్ మాతాకి జై.